ప్రజా టీవీ తెలుగు న్యూస్. చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పేది ఒకటే, ఇచ్చిన హామీలు నెరవేర్చలేనప్పుడు నిస్సిగ్గుగా దిగిపోండి. మీరు చేత కాకపోతే ప్రభుత్వంలో నుండి మేము చేయలేము అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసినట్టే మీకు తెలియదా? రాష్ట్రం ఎంత అప్పులు ఉన్నాయో ప్రతి ఒక్కటి చూపించుకుంటూనే వస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షల రూపాయలకు అప్పు చేసినారని చెప్పి డైరెక్ట్గా ఉన్న రికార్డ్స్. అది తెలిసి మీరు ఎలా చెప్పారు మేము ఇవన్నీ అమలు చేస్తామని చెప్పి? ఇంకా నిన్న మన ఆర్లగడ్డ ఎమ్మెల్యే ప్రెస్ నోట్ వదిలేరు ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నాశనం చేసినారు, ఆయన రాష్ట్రానికి బకాయి 1,40,00,000 అప్పు ఉన్నారని చెప్పి వదిలేరు. మీరు కూడా మాట్లాడతారమ్మా బకాయిల గురించి. ఎవరైనా బకాయిల గురించి మాట్లాడితే దానికి అర్థం ఉండదు. మీకున్న బకాయిల గురించి ముందు మాట్లాడడం తల్లి. ఆడ విజయడైరీ చైర్మన్ లబో దిబో అని ఆ బోర్డు అంతా మొత్తుకుంటుంది. 1 కోటి చిల్లర మీరు కట్టాలి మమ్మో అని చెప్పి మీ కుటుంబానికి సంబంధించిన సంస్థ. ఈరోజు కరెంటు బిల్లులు జగత్తేరి ఎంత ఉన్నాయో మీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తుకుంటున్నారు. 70 లక్షలు ఉందమ్మా ఉత్త కరెంటు బిల్లే నీ పేరు మీద, నీ కుటుంబానికి సంబంధించిన సంస్థ మీద. ఒక పక్క ఈరోజు జరుగుతున్న అవినీతి ఎలా ఉంది? మీరు ప్రూఫ్ అడుగుతున్నావు. ఏదైనా ఒకటి చెప్పాలి మాకు, మేము ఏదైనా మాట్లాడే ముందు ప్రూఫ్ ఉందా అని అడుగుతున్నారు. ఈరోజు డైరెక్ట్గా చెప్తున్నాం, నిన్న మీ తెలుగుదేశం కార్యకర్తలే రోడ్డుకి ఎక్కి చెప్తున్నారు ఎర్రమట్టి తోలుతున్నారమ్మా మా ఊర్లో కొత్తూరులో అని చెప్పి. ప్రూఫ్ కావాలన్నా నువ్వు డైరెక్ట్గా డిబేట్కి రెడీ అంటే చెప్పు. ఎక్కడికైనా వచ్చి మీ కార్యకర్తలు మాట్లాడినవి నీకు వినిపిస్తాం. ఎవరో కాదు, మీ వాళ్ళు చెప్పేది. ఇంకా ప్రజలు చెప్పేవి వింటే నువ్వు భయపడి సస్తారు. మొన్న ఉదాహరణకు ఒకటి జరిగింది. నాకు ఎవరో వీడియో పంపించినారు. శిల్పకళ వాళ్ళ దగ్గర లారీ లోడ్ దించడానికి వస్తే నువ్వు డబ్బులు కట్టు అని వసూలు చేస్తే లారీ తీసుకొచ్చి నీ ఇంటికాడ పెట్టారు. చూస్తా ఉంటే చూపిస్తాను తల్లి, ఏ పెద్ద ఇబ్బంది ఏం లేదు. నువ్వు ఏ రోజు డిబేట్కి రెడీ అంటావో ఆ రోజు రెడీ. ఎంత దారుణంగా తయారైంది ఆర్లగడ్డలో. మళ్ళీ నా పేరు చెప్తే ఎవరైనా అంటే నీ పేరు చెప్పే జరుగుతున్నాయి ఇవి. ఈరోజు ఇసుక వసూళ్ళు అయితేనేమి, ఇవైతేనేమి, ఏవైనా అంతే అవినీతి అంతా నీ పేరే చెప్పి చేస్తున్నారు. ముందు నీది నువ్వు గడుక్కొని తర్వాత వేరే వాళ్ళ మీద విమర్శించడం నేర్చుకోండి. ఫస్ట్ ఉండే బకాయిలన్నీ కట్టండి, తర్వాత మిగతా దాని మీద విమర్శించే హక్కు నీకు వస్తుంది. ఇప్పటికైనా ఈ కాకమ్మ కబుర్లని పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాల్సిందిగా ఈ గవర్నమెంట్ చేస్తుంది.